నా భర్త గారికి ప్రాఫిట్ పప్పకి నేను ప్రాఫిట్ పప్ప అని అంటాను, ఎందుకంటే నాకు తల్లైన తండ్రి అయినా ఆయనే ఎక్కువ. నిత్యము నన్ను కాపాడు చూస్తున్నారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సమయం ఇచ్చిన యేసయ్యకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇప్పటి వరకు మా జీవితాలు చేసిన అనేక కార్యములను బట్టి, ఇచ్చిన సాక్ష్యాలను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ విధంగా సాక్ష్యంగా మళ్ళీ అందరి ముందు దేవుడి సన్నిధిలో మమ్మల్ని నిలిపిన యేసయ్యకి మాత్రమే సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము. అలాగే ఇప్పటి వరకు నా జీవితంలో అనేక కార్యములు దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. గొప్ప సాక్షులుగా మమ్మల్ని ఈ మందిరంలో నిలుపుకుంటూ వస్తున్నారు. అలాగే నా జీవితంలో ఎన్నో కార్యములు, అనేక సాక్ష్యములతో నడిపిస్తున్న దేవునికి సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తున్నాము. నా వివాహం నుండి ఇప్పటి వరకు అనేక కార్యములు దేవుడు నా జీవితంలో జరిగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే, వివాహంకి ముందు ఎంతో బలహీనంగా ఉండే నేను తర్వాత ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు నన్ను నడిపిస్తూ ఇప్పుడు గొప్పగా సాక్షిగా తన మందిరంలో నిలుపుకున్నారు. అదేంటంటే, పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత 2 monthsకి అది మిస్క్యారేజ్ అయిపోయింది. చాలా బలహీనంగా అయిపోయాను. కానీ దేవుడు ఇచ్చేది గొప్పది, దేవుడు ఇస్తారు అని దేవుడిని స్తుతిస్తూనే వస్తున్నాము. దేవుడు ఆ సంవత్సరంలో రిస్టోరేషన్ అనే వాగ్దానం ఇచ్చారు. సమస్తాన్ని రిస్టోర్ చేస్తారనే నమ్మకంతోనే దేవుడు ఆ సంవత్సరాన్ని దాటిపోడు అని మా జీవితంలో ఎన్నో కార్యములు ఇప్పటివరకు చేశారు, ఇక ముందు కూడా చేస్తారు అనే నమ్మకంతోనే మేము నడుస్తున్నాము. అనేక ఇబ్బందుల్లో కూడా దేవుడు మా తోడే ఉండి నడిపించారు. ఆ రోజున మిస్క్యారేజ్ అయ్యే రోజున మేము ఎంతగానో అనుకున్నాము, దేవుడు ఇచ్చేది గొప్పది, కానీ బాధపడలేదు, ఏడవలేదు, కానీ ఎక్కడ కూడా ఎవరితో కూడా చెప్పలేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చేది మనకు గొప్పది, ఇది తీసివేశారంటే దేవుడు గొప్పది ఇస్తారనే నమ్మకంతోనే మేము నడుస్తున్నాము. అలాగే చాలా ఇంకా మనసు గడిచిన వెంటనే తర్వాత దేవుడు ఈ డిసెంబర్లో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ఇయర్లోనే జ్ఞాపకం చేసుకోవాలి అన్న తర్వాతనే డిసెంబర్లో దేవుడు కన్సీవ్ చేశారు ప్రెగ్నెన్సీలో. దాని తర్వాత అనేక బలహీనతలు వచ్చాయి, చాలా వామిటింగ్స్ అయ్యాయి. అనేక బలహీనతలో కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. 5th month వరకు చాలా వామిటింగ్స్ అయ్యాయి. అసలు బెడ్ రెస్ట్, అసలు కదలలేని పరిస్థితి, ఏది తినలేను, వాటర్ కూడా వామిటింగ్ అయిపోయాయి. కానీ దేవుడు మంచి శక్తిని, బలాన్ని ఇచ్చారు. దాని తర్వాత ఉమ్ము నీరు లేదు, బేబీ గ్రోత్ లేదని చాలా అన్నారు డాక్టర్. ఎన్ని వ్యతిరేకతలు చెప్పినా దేవునికి సమస్తము సాధ్యము. ఇప్పటి వరకు దేవుడు మా జీవితాల్లో అనేక కార్యములు జరిగించారు, ఇది కూడా జరిగిస్తారన్న నమ్మకంతోనే మేము ముందడుగు వేస్తున్నాము. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏదో నెగిటివ్ చెప్పి, ఇది తక్కువ ఉంది, బేబీ గ్రోత్ లేదు, అది ఇది అని చెప్పినా కానీ దేవుడు చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని మేము ముందడుగు వేసాము. లాస్ట్ వరకు కూడా 8th monthలో ఉమ్ము నీరు తక్కువ ఉంది, వెంటనే డెలివరీ చేయాలి, బేబీ లంగ్స్ పెరగలేదు అని చెప్పేసరికి మాకు దేవుని మీద నమ్మకం, దేవుడు ఇచ్చేది మంచిది ఇస్తారు, ఏ ఇన్ఫెక్షన్, ఏ లంగ్స్ ప్రాబ్లం కానీ వెంటనే కానీ డెలివరీ చేయరు, 9th month వరకు దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడన్న నమ్మకంతోనే మేము ఉన్నాము. ఎన్ని డాక్టర్స్ చెప్పినా కానీ లేదు, ఇది జరగదు, మేము ముందడిగేసాము. అలాగనే దేవుడు 9th month వరకు కాపాడి రక్షించి, అలాగనే 9th month కంప్లీట్ అయ్యే వరకు కూడా దేవుడు కాపాడాడు. లాస్ట్ వరకు కూడా బేబీ గ్రోత్ తక్కువనే ఉంది. లాస్ట్ ఎప్పుడైతే డెలివరీ సమయానికి సమస్తాన్ని సమకూర్చి మేలుకే జరిగించారు, మంచి పాపని ఇచ్చారు, నార్మల్ డెలివరీతోటి ఇచ్చారు. దేవునికి సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తున్నాము. అలాగనే తండ్రి దేవునికి ఎంతో మహిమగంత ప్రభావాలు చెల్లిస్తున్నాము. అలాగనే ఇక్కడ నిలబడడానికి కారణం కేవలం దేవుడు, ముందుగా దేవునికి సమస్త మహిమగంత ప్రభావాలు చెల్లిస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే మా కుటుంబం, మా అత్తయ్య గారు, మా మావయ్య గారు ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ వారు ముందుండి ప్రేయర్ చేస్తూ ఏం కాదు,
అని ప్రతి అడుగున నడిపించారు. అయినా నన్ను ఒక చిన్న పిల్లలా చూసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్ పప్ప నన్ను తన భార్యగా కాకుండా తన కూతురు కంటే ఎక్కువగా తను ఎప్పుడైతే స్టెప్స్ ఎక్కద్దు, నడవకూడదు, ఎక్కడ మిస్క్యారేజ్ ఇది స్టెప్స్ ఎక్కకూడదని డాక్టర్ చెప్పారు. తన చేతుల మీద 5th month వరకు మోస్తూనే వచ్చారు. ఎక్కడ కూడా నన్ను దిగనివ్వలేదు, ఏం చేయనివ్వలేదు. అలా నన్ను చూసుకుంటూ వచ్చారు. మా అత్తమ్మ అయితే సొంత తల్లి కంటే ఎక్కువ నన్ను చూసుకుంది. తన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా నన్ను నిత్యము భద్రపరుస్తూ అందరూ నా చుట్టే ఉండి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను చూసుకున్నారు. ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినా నేను బాధపడ్డమే కానీ వాళ్ళందరూ నా ముందుండి ధైర్యపరిచారు. సమస్త మహిమకు అంత ప్రభావాలు చెల్లిస్తున్నాను. యేసయ్య ఇంత మంచి ఫ్యామిలీలోకి నన్ను పంపించినందుకు యేసయ్యకి సమస్త మహిమకు అంత ప్రభావాలు చెల్లిస్తున్నాను. అనేకులు మా జీవితాల్లో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు అన్నారు. మా వివాహం అయిన దగ్గర నుండి ఎంతోమంది అవమానించారు, ఎన్నో నిందలు వేశారు. కానీ దాన్ని ఏది మేము పట్టించుకోలేదు. దేవుడు మాకు ఇచ్చేది మంచిది ఇస్తారు. దేవుడు మమ్మల్ని జతపరిచారంటే ఆయన చిత్తం నెరవేరుస్తారు, ఆయన కార్యాన్ని జరిగిస్తారని మేము నమ్ముచూ వస్తున్నాము. ఈ పరిచర్యలో ఇలా నిలుపుకున్నారంటే సమస్త మహిమగంతో ప్రభావాలు దేవునికి మాత్రమే చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు నన్ను గొప్ప సాక్షిగా ఈ మందిరంలో నిలుపుకున్నారు. నా సాక్ష్యాలన్నీ మీకు తెలుసు. ఇలా నిలబడ్డానంటే కేవలం సమస్త మహిమగంత ప్రభావాలు చెల్లిస్తున్నాను దేవునికే. ఇంకోటి ఏంటంటే దేవుని చేతిలో మన జీవితాలని మనం అప్పగించుకుంటే ఆయన గొప్ప కార్యంగా నిలబెడతారని సాక్ష్యంగా నేనున్నాను. ఎందుకంటే అనేకమైన బలహీనతలు దేవుడు నన్ను ఇక్కడి వరకు నడిపించారు. డాక్టర్స్ ఎంతగానో నెగిటివ్ చెప్పినా కానీ లేదు, అలా కాదని నన్ను ధైర్యపరుస్తూనే వచ్చారు. నా భర్త గారికి ప్రాఫిట్ పప్పకి నేను ప్రాఫిట్ పప్ప అని అంటాను. ఎందుకంటే నాకు తల్లైన తండ్రైనా ఆయనే ఎక్కువ. నిత్యము నన్ను కాపాడు చూస్తున్నారు. దేవుడు ఆయన చేతులకు నన్ను అప్పగించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన నన్ను నడిపిస్తూనే ఉన్నారు, ధైర్యపరుస్తూనే ఉన్నారు. ఎన్ని అనారోగ్య పరిస్థితులైనా నా వెంటనే నడుస్తున్నారు. నా తల్లిదండ్రులు కూడా అలా చూసుకోలేదు. సమస్త మహిమగంత ప్రభావాలు దేవుని మాత్రమే చెల్లిస్తున్నా. ఇచ్చిన మంచి బిడ్డను బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన, ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దయచేసి లేచి నుంచి ఉందాం, చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా దేవానికి స్తోత్రాలు. మా ఎడలో మీరు చూపిన అపారమైన కృపకై వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము ఏమై ఉన్నామో కేవలం మీ కృప అయ్యింది. ఈరోజు వరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మేము వట్టివారు, ఈ స్థితిలో ఉండడానికి గల కారణము మీరే. మాకిచ్చిన మనస్సు మీదే, మాకిచ్చిన సమస్తము మీదే, జ్ఞానము మీదే, సమస్తము మీరై ఉన్నారయ్యా. మీరు కాక మాలో ఏది లేదు, మీరు కాక మా జీవితంలో ఏది లేదయ్యా, ఏది లేదు. కేవలం ఈరోజు సాక్షులుగా మమ్మల్ని నిలిపింది నీ కృప మాత్రమే. సాక్షులుగా నిలిపింది కేవలం నీ కృప మాత్రమే, నీ కృప మాత్రమే. అన్ని విషయాల్లో ఎంతమంది, ఎన్ని వ్యతిరేకులు, ఆఖరికి దగ్గర వారే దూషించిన, అవమానించిన, నిందించిన, త్రోసివేసిన మమ్మలను ఎన్నడూ త్రోసివేయక వెన్నంటే ఉంటూ
మమ్మలను బలపరుస్తూ ఈరోజు వరకు నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. ఇచ్చిన తల్లిదండ్రులు, సేవకులు, వారు మా కొరకు చేసిన ప్రతి ప్రార్థన, వారు మా కోసం చేసిన ప్రతి సహకారము, ప్రతి పని, ప్రతి దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. వారిరువురికి ఆయురారోగ్యాలు, క్షేమము, దీర్ఘాయువు, సుఖజీవం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిండు మనస్సుతో దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాం. క్షేమకరమైన దినములు అనుభవించుదురుగాక. ఆరోగ్యము దయచేయబడును గాక. దీర్ఘాయుష్యు, సుఖజీవ వారికి నిత్యము నీ సమాధానం వరకు తోడయుండును గాక. ప్రభా, మా జీవితాల్లో ఎన్నోసార్లు ఈ పరిస్థితులు ఎంత క్షీణించినాం, కేవలం నీ ఆత్మ ద్వారా మాత్రమే మమ్మల్ని ధైర్యపరిచారు. నేను మీతో ఉన్న మాట ఇచ్చ నెరవేర్చేవాడు నేనే. భూమి మీద ఎక్కడైనా ఏ క్షణములోనైనా చేయబడని అద్భుతం నీ ప్రజలందరి ఎదుట చేస్తానని మాట ఇచ్చింది నేనే. ఎక్కడ జరగని కార్యములు నీ ద్వారా అనేక మంది జీవితంలో జరిగిస్తూనే నీ జీవితంలోనూ అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము జరిగించబోచున్న దాన్ని వినువారందరి చెవులు గింగురుమనన్న వాగ్దానం ప్రకారం అయా అసాధారణమైన పరిస్థితులన్నీ మీరే కార్యం జరిగించి విన్న ప్రతి ఒక్కరి చెవులు గింగురుమనిపించినందుకు స్తోత్రాలు. అయా మంచి కుమార్తెను బట్టి స్తోత్రం. మంచి నార్మల్ డెలివరీ క్షేమముగా అయా మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకుని రోజు నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టినందుకు వందనాలు. ఈ పరిచయం ద్వారా అనేక మంది జీవితాల్లో మేలు చేస్తున్నారు. మా జీవితంలోనూ మేలు చేసిన దేవుడు నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను మిస్సులో చట్న మరుగుపరుచుకుని నీ చలనైన స్వరము చేత మాతో మాట్లాడండి. మహిమ నీకే ఆరోపిస్తూ యేసు శక్తి కలిగి నామం పేరు ప్రార్థించడానికి పొందుకొంచున్నాం డాడీ. ఆమేన్, హల్లెలూయా. ఇంకొంచెం నేను ఇంటి దగ్గర చెప్పా ఏమనంటే, సాక్ష్యం చెప్పినప్పుడు ఏడవద్దంటేనే నేను నీకు ఇస్తా. ఇది ఏడుపుతో వచ్చింది కాదు, అంటే బాధ ద్వారా వచ్చిన ఏడుపు కాదు. ప్రభు చేసిన కార్యాలు, ప్రభు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ హల్లెలూయా. చాలా ఉన్నాయి, స్టెప్ బై స్టెప్. ఎప్పుడన్నా కుదిరితే ప్రభు చిత్తం అయితే ఎలా ప్రభు కార్యాన్ని జరిగించాడన్న టెస్ట్ అని నేను చెప్తాను. సో ఎందుకంటే అది ఒక 2 నిమిషాలు చెప్తే కాదు, ఈ జర్నీ చాలా అది అనుభవించిన వారికి అది అర్థమవుతుంది, రైట్? జస్ట్ మనము ఇలా జరిగిందంటే అది అర్థం కాదు. సో కొంత మీకు అర్థమై ఉండొచ్చు, పరిస్థితులు ఆల్రెడీ చూస్తున్న వారికి తెలుసు, కానీ వెనక్కి నుంచి అనుకునే వారికి అర్థం కాదు, అర్థం చేసుకున్న వారికి ఇంకా అస్సలే అర్థం కాదు, రైట్? కానీ ఒకటి మాత్రం సత్యము, వివాహాన్ని జరిగించింది ఆయనే. కేవలం ఆయన మాట తీసుకుని మాత్రమే వివాహాన్ని చేసుకోవడం జరిగింది. చిట్ట చివరికి చెప్పాలంటే 2 కుటుంబాలు మాట్లాడుకుని వివాహం అంతా రెడీ అన్న టైంలో తన సొంత తండ్రి మా తల్లిగారికి ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు. ఏమని? ఆమెకి ఆరోగ్యం అస్సలు బాగోదు, ఇలానే చెప్పాడు. అన్ని మాటలు ఎవరైనా సొంత తండ్రి ఆ మాట చెప్పినప్పుడు ఇంకెవరన్నా ముందుకు వస్తారో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు కూడా మేము ఆలోచన చేసింది ఒకటే, ఇది జరిగించేది దేవుడు. ఈ పరిచయం ద్వారా అనేక మంది జీవితంలో కార్యం జరిగించారు. తన జీవితంలో కూడా మరణ పడక నుంచి ప్రభు ఈ పరిచయం ద్వారా లేవనెత్తారు. ఈ కార్యాన్ని కూడా ఆయనే జరిగిస్తారు. సొంత తండ్రి కాదని చెప్పిన జీవాధిపతి అయిన దేవుడిచ్చిన మాటను పట్టుకొని వివాహం జరిగించుకోవడం వివాహంలోకి ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు చూడండి, అన్నవారు నోర్లు మూయబడ్డాయి, వ్యతిరేకించిన వారు దూరం అయిపోయారు, ఇంకా అవమానపరిచిన వారందరినీ ప్రభు ఏం చేశారంటే వారందరినీ దూరపరిచాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. గట్టిగా క్లాప్స్ కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా ఒక్కటే, మన ద్వారా ప్రభు ఇన్ని కార్యాలు జరిగిస్తే మీరు చూడండి, ఇవాళ రేపు ఎంతమంది సేవకుల ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నా తీరా వారి దగ్గరికి వచ్చేటప్పుడు వారు ఏం చేస్తారంటే వారు చూస్ చేసుకుంటారు, ఏది రమ్యమైందో వాక్యం ప్రకారం, ఏది మేలైందో, ఏది శ్రేష్టమైందో. అలా చూస్ చేసుకోవాలంటే నా దగ్గరికి వచ్చిన ఆపర్చునిటీస్, నా దగ్గరికి వచ్చిన అవకాశాలు కోకొల్లలో.
మేమేది చూస్ చేసుకోవాలో నా దేవుడు ఆయన మా కొరకు ఆయన ఎన్నుకుని ప్రభు ముందుకు మాకు నడిపించారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సో చాలా కాంప్లికేషన్స్ అన్నారు, చాలా వ్యతిరేకతలు వచ్చాయి. సో ముఖ్యంగా ప్రభు చేసిన కార్యాన్ని బట్టి జీవాధిపతి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మా గురించి ప్రార్థించి సహకరించి నిత్యము మాకు వెన్నంటుండి మా తల్లిదండ్రులు సహకరించారు, వారికి కూడా నిండు వందనాలు. అలాగే సంఘము నార్మల్ డెలివరీ గురించి, అలాగే రేచల్ ఆరోగ్యం గురించి మీరు అందరూ ప్రార్థన చేశారు. మీ అందరి ప్రార్థన బట్టి కూడా ప్రభు గొప్ప కార్యం జరిగించారు. మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. హల్లెలూయా.